హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో టోటల్ గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం 4 లాంగ్వేజెస్ చేశారు. హిందీ ఎందుకు వదిలేశారు? హిందీ పర్సనల్ గా చెయ్యలేదు, డబ్డ్ అయిపోయింది అంటే సన్ నియోలో. సో ఐ వాంట్ టు డూ హిందీ, అదే మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ హిందీ, ఐ వాంట్ టు గో టు బాలీవుడ్ మూవీస్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి. దట్ ఈస్ మై నెక్స్ట్ డ్రీమ్. అండ్ ఐ వాంట్ టు డూ మైథలాజికల్ క్యారెక్టర్స్. వావ్, మైథలాజికల్. యా, అది నాకు చాలా ఇష్టం. సో లెట్స్ సీ, గాడ్స్ దయ వల్ల. ఇన్ని ఇండస్ట్రీస్ లో చేశారు కదా, ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు? ఎక్కడైనా మీకు కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఫేస్ అయిందా? నెవర్, నాట్ ఈవెన్ వన్స్. అవునా? నెవర్. చాలా మంది చెప్తారు కదా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పేసి. నాకు ఎప్పుడు జరగలేదు. అంటే నాకు తెలియదు, మేబీ నేను హీరోయిన్ గా రాలేదు కదా, హీరోయిన్ మదర్ లాగా వచ్చాను. బట్ ఇప్పుడు వరకు నేను అలా విన్నట్లేదు, అంటే నాకు అలా జరగలేదు. ఓకే, అది చాలా హ్యాపీ థింగ్. ఎందుకు అంటే వచ్చినా కానీ కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే వీ డోంట్ నో అంటారు, కొంతమంది అసలు నాకు జరగలేదు అంటారు, కొంతమంది ఎస్ వి ఫేస్డ్ అంటారు. సో అందుకే అడుగుతాం అన్నమాట. నో, నాట్ ఫర్ మీ. I have never, I mean, I'm blessed. I've never faced it. But నాకు తెలిసిన వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళు కూడా ఎవరు నాకు షేర్ చేసుకోలేదు ఇలా జరిగింది అని. మేబీ అంటే చాలా మందికి అదొక ఇండస్ట్రీకి రావాలి అంటే అదొక భయం ఉంటుంది అనమాట, కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అని చెప్పేసి. నాకు వచ్చి ఐ కేమ్ ఫ్రమ్ అకుల్ బాలాజీ సైడ్ కదా, అంటే అకుల్ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్. సో అంటే నా మేబీ I was blessed. I got a very good character. ఇప్పుడు కంబ్యాక్ చేస్తే కూడా మంచి క్యారెక్టరే కావాలి కదా. I mean, you have to get మంచి క్యారెక్టర్. సో మేబీ ఐ మీన్ ఒక సీరియల్ తర్వాత నెక్స్ట్ ఎవరు నన్ను అలా అడగలేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మీరు మైథలాజికల్ చేయాలి అంటున్నారు, అంతవరకు బానే ఉంది. బట్ మూవీస్ ప్లానింగ్ ఏం లేదా? ప్లానింగ్ ఉంది, చాలా ఇష్టము. ఐ థింక్ ఇప్పుడు కూడా నేను మదర్ క్యారెక్టరే ఐ కెన్ నాట్ ఆస్క్ ఫర్ హీరోయిన్ క్యారెక్టర్. So I'll be very happy if I'm able to act in movies. Actually ఒక 4-5 మూవీస్ వచ్చింది. బట్ తెలుగు ఆర్ అదర్ లాంగ్వేజెస్? తెలుగులో 2 మూవీస్ వచ్చింది, మలయాళంలో 4 మూవీస్ వచ్చింది. బట్ అప్పుడు సీరియల్స్ చేస్తున్నాం కదా, డేట్స్ అస్సలు సెట్ అవ్వవు కదా సీరియల్స్ కి, మూవీస్ కి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో హీరోయిన్ వచ్చి చాలా పెద్ద ఆర్టిస్ట్, సో వాళ్ళ డేట్స్ తీసుకొని మన డేట్స్ చూస్తారు, మన కోసం ఎవరు డేట్స్ అడ్జస్ట్ చెయ్యరు. అంటే చెయ్యాలి అంటే మేము ఆ లెవెల్కి రావాలి కదా. అంటే సీరియల్లో పెద్ద నేమ్ వచ్చింది, బట్ ఇప్పుడు మూవీస్ లో చెయ్యాలంటే ఇంకా టైం పడుతుంది, అంటే టు గెట్ అ గుడ్ name and to establish yourself. చూద్దాం. బట్ definitely my next would be movies. ఓకే. అండ్ కన్నడ ఇండస్ట్రీ గురించి ఒక చిన్న రూమర్ ఉంది తెలుగులో. బికాజ్ ఏంటి అంటే కన్నడ నుంచి ఆర్టిస్టులు కొంతమంది తెలుగులోకి వచ్చిన తర్వాత, లైక్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని సెన్సేషనల్ థింగ్స్ జరుగుతున్నాయి తెలుగులో. లైక్ రీసెంట్లీ పవిత్ర జయరామ్. సో మీరు పవిత్ర జయరామ్ గారు మీరు ఫ్రెండ్సా? అంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కాబట్టి అందరూ ఈవెంట్స్ లో కలుస్తాము, ఏ హాయ్ హలో హౌ ఆర్ యూ అలా మాట్లాడతాము, చాలా టైం ఉండదు. బట్ పవిత్ర జయరామ్ వచ్చి షీ కేమ్ టు ఊహలో గుసగుసలాడే ఫర్ 2 days గెస్ట్ రోల్. బట్ గెస్ట్ రోల్ చేసినప్పుడు అందరూ కలిసి తిన్నాము, ఎంత మాట్లాడతాము, పర్సనల్ గా వెళ్ళము కదా. అంటే హాయ్ హౌ యూ ఎలా జరుగుతుంది, ఓ మీరు ఆ ప్రాజెక్ట్ చేశారా, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, మీరు ఆ డైరెక్టర్ తో చేశారా, అంటే అబౌట్ వర్క్ విల్ డిస్కస్, పర్సనల్ వీ డోంట్ గో టు టాక్. అలా మాట్లాడాను. తర్వాత ఒక 4-5 times ఐ హ్యావ్ మెట్. ఐ యూస్ టు టెల్ హర్, మంచిగా మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు నాకు ఇన్స్పిరేషన్, నేను కూడా చేయాలి. అండ్ ఇన్ఫాక్ట్ 2023లో వీ వన్ ద బెస్ట్ విలన్ అవార్డ్, both of us together. Okay. So on the stage we went together. Appudu congratulations. But it's a very shocking thing that she passed away in the accident. Actually chala ante oka recent ga kalsamu, మాట్లాడాము, ఒక తెలిసిన వాళ్ళు సడన్ గా అలా చనిపోతే ఎవరికైనా షాక్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎలాంటి పర్సన్ ఆవిడ పవిత్ర గారు? షీ వాస్ వెరీ ఫన్ లవింగ్, వెరీ హ్యాపీ, స్మైలింగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. She was very sweet. Ante I have not heard anything bad about her. So she was very sweet. అంటే మీరు పర్సనల్ గా ఆవిడని కలిసి మాట్లాడారు కదా చాలా సార్లు, సో మీకు ఆవిడ బిహేవియర్ ఎలా అనిపించింది?
షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇప్పుడు అత్తా కోడలు జీ తెలుగులో ఒక ఈవెంట్ జరిగింది, అత్తా కోడలు ఆకాంక్షలు. అప్పుడు షీ అండ్ ఆషికా పర్ఫార్మ్డ్, నేను రూపా పర్ఫార్మ్ చేసాము ఊహలు గుసగుసలాడేలో. అప్పుడు ఒక 5 minutes మాట్లాడాను అంతే. సో ఐఎమ్ నాట్ క్లోజ్ టు హర్, బట్ ఏమైనా సరే తెలిసిన వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా షాక్ ఉంటుంది, బాధ ఉంటుంది. నాకు ఒక 4-5 days అయింది టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. తర్వాత ఐ థింక్ చందు ఆల్సో దట్ వాస్ వెరీ షాకింగ్. అంటే చందు తెలియదు నాకు, ఓన్లీ హాయ్ బాయ్ అంతే, పర్సనల్ గా తెలియదు. బట్ దట్ వాస్ ఆల్సో వెరీ షాకింగ్. కాకపోతే ఏంటంటే మీరిద్దరు యూ బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ సేమ్ ఇండస్ట్రీ, లైక్ అంటే సేమ్ కన్నడ ఇండస్ట్రీ కదా. అవును, కన్నడలో నేను తనతో వర్క్ చేయట్లేదు. అప్పుడు నాకు పవిత్ర జయరాం ఎవరోనే తెలియదు, ఇక్కడ వచ్చిన తర్వాతనే మీట్ చేశాను. త్రినైనిలో తిలోత్తమ క్యారెక్టర్ పవిత్ర జయరాం, షీఈ్ ఫ్రమ్ కన్నడ. బేసిక్గా ఏంటి అంటే పవిత్ర గారు చనిపోయిన తర్వాత వెంటనే విత్ ఇన్ 5 days చందు అలా జరిగాక దాని గురించి చాలా కాంట్రవర్షియల్స్ ఈవెన్ నేను కూడా చేశాను, దాని గురించి టాపిక్స్ అన్ని కూడా చేశాను. కాకపోతే ఏంటంటే పీపుల్కి అంతా నెగిటివ్ కామెంట్స్ అదంతా చాలా ఎక్కువ ఉండింది ఆ టైంలో. అవును, అదే నేను కూడా చూసాను, నాకు కూడా ఏమీ తెలియదు. ఇన్స్టాగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ లో ఏం వస్తుందో అదే చూసాను. తర్వాత సి ఆల్ ఆఫ్ అస్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్, లైక్ మనకే షూట్ ఉంటుంది, ఐ మీన్ వీఆర్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ నో, సో వి జస్ట్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి ఇప్పుడు ఆఫ్టర్ అమ్మాయి గారు? I'm definitely wanting to do movies. I want to act in movies, web series చేయాలి. అంటే లైఫ్ లో ఎప్పుడు గ్రోత్ ఉండాలి కదా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కన్నడలో చేశాను, తర్వాత తమిళ్, తర్వాత మలయాళం, ఇప్పుడు తెలుగు. సో నెక్స్ట్ హిందీలో చేయాలి అని ఉంది, బాలీవుడ్. అంటే నాకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఉంది కదా, అలాంటిది. మీరు చాలా సెట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ నాకు చాలా మంది చెప్పారు మీరు అలాంటి రోల్స్ చేయొచ్చు. బికాజ్ నేను అమ్మాయి గారు మీరు విజయాంబిక క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ ఉంటారు కదా, సో శివగామికి బాగా సెట్ అవుతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ షుడ్ సే నేను సీరియల్ నుంచి వచ్చాను, అది ఎప్పుడు నేను మర్చిపోను. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్, ఐ కెన్ సే దట్. ఎలాంటి కాస్టింగ్ కౌచ్ లేదు, అండ్ ఎప్పుడు బిజీగా ఉంటాను, ఎప్పుడు ఆగిపోయింది నేను లేదు, పని లేదు అని అలా లేదు. సో ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మై సీరియల్ ఇండస్ట్రీ జర్నీ. సీరియల్ చేయకూడదు అని అలా కాదు, బట్ ఇట్స్ జస్ట్ అందరూ నెక్స్ట్ స్టెప్ ప్రమోషన్ అని వెళ్తారు కదా. సో అలా ఐ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్ అంతే, వేరే ఏమీ ఇంటెన్షన్ లేదు. అండ్ ఐ ఫీల్ మేనిఫెస్టేషన్ వర్క్స్ కదా, సో ఐ ఫీల్ ఇప్పుడు నెక్స్ట్ సీరియల్ మూవీస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.